ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకొచ్చాను. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా అప్లై చేసుకొని పర్మనెంట్ ఉద్యోగం అయితే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అలానే జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు రెండు రకాలుగా మీకు ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. ఒక ఇన్స్టిట్యూట్లో వచ్చాయి. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే కేవలం 10+2 అంటే 12th క్లాస్ పాస్ అయ్యి ఉండి కంప్యూటర్ నాలెడ్జ్ కలిగిన అభ్యర్థులు 49,623 వరకు అక్షరాల మీకు అప్రోక్స్ మీకు శాలరీ అనేది ఇస్తారు ఫర్ మంత్ అనేది కూడా. సొంత జిల్లాలో రాత పరీక్ష రాసి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ పొందే అవకాశం అయితే రావడం జరిగింది. బెస్ట్ నోటిఫికేషన్ చెప్పుకోవచ్చండి. అప్లికేషన్ అనేది కూడా నిన్నటి నుంచి స్టార్ట్ కావడం జరిగింది. అలానే వచ్చే నెల 10 వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. పూర్తి వివరాలు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. డీటెయిల్గా ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు రెండు రకాలుగా ఇక్కడ జాబ్స్ అయితే ఉన్నాయండి. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అలానే మనకు జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు కానీ చూసుకుంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఈ నెల 10వ తేదీ నుంచి స్టార్ట్ కావడం జరిగింది. అలానే వచ్చే నెల 10వ తేదీ వరకు అయితే ఇక్కడ మీరు అప్లై అనేది ఆన్లైన్లో చేయాల్సి వస్తుంది. ఆన్లైన్ ఈ అప్సెల్ వెబ్ పేజ్ మరిన్ని వివరాలు కూడా కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇచ్చాను. అక్కడి నుంచి కూడా రీడౌట్ చేయండి. అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి. ఇక్కడ ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, అంటే మనకు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇది మనకు ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ప్లేస్లో అయితే రావడం జరిగిందండి. ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయినప్పటికీ ఇక్కడ ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీరు కానీ చూసుకుంటే గ్రూప్ సి సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాలు, మనకు స్టెనోగ్రాఫర్ సంబంధించిన ఉద్యోగాలు అంటే మనకు జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఉద్యోగాలు 7 అయితే ఇక్కడ మీకు ఉన్నాయండి. ఇక్కడ కేవలం 12th క్లాస్ పాస్ అయ్యండి కంప్యూటర్ టైపింగ్ నాలెడ్జ్ మీకు ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. అలానే 1/3/2025 నాటికి 28 సంవత్సరాల మీకు ఏజ్ అనేది ఉండాలి. అలానే ఏజ్ రిలాక్సన్స్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు గుర్తుపెట్టుకోండి, ఏజ్ అనేది 28 అనేది మనకు జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జాబ్స్కి అయితే ఉన్నాయి. ఆ తర్వాత మనకు స్టెనోగ్రాఫర్ జాబ్స్కి ఇక్కడ 4 జాబ్స్ అయితే ఇక్కడ మీకు ఉన్నాయండి. ఇది కూడా లెవెల్ 4లో ఇవ్వడం జరుగుతుంది. శాలరీ మీకు కానీ చూసుకుంటే అప్రోక్సిమేట్గా 49,623 వరకే మీకు శాలరీ ఇస్తారు. ఇందులో కూడా కేవలం 12th క్లాస్ పాస్ అయ్యి ఉండి కంప్యూటర్ నాలెడ్జ్ కంప్లీట్గా ఉన్న వాళ్ళు అలానే ఈ సర్టిఫికేట్ మీ దగ్గర ఉన్నట్లయితే ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు. 27 లోపల మీ ఏజ్ కలిగి ఉండాలండి. ఓకే, అలానే మీరు కానీ చూసుకున్నట్లయితే ఇందులో నేను చెప్పాను చూడండి, ఇక్కడ మనకు క్యాస్ట్ వైజ్ కూడా డివైడ్ చేయడం జరిగింది. అన్నీ కూడా ఇక్కడ మీరు రీడౌట్ చేసుకోవచ్చు. ఏ క్యాస్ట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నది కూడా మీరు రీడౌట్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు కానీ చూసుకున్నట్లయితే ఇందులో అప్లై చేసుకోవాలన్న అభ్యర్థులకి ఉమెన్స్ కావచ్చు, ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అలానే ఈ ఎస్ఐఆర్ అనే ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. అందులో ఎలాంటి ఇక్కడ మీరు కానీ చూస్తే అప్లికేషన్ ఫీజు లేదు, అందరూ కూడా నీళ్ళు అనేది ఉంటుందండి. అలానే జనరల్ పర్సన్స్కి, ఓబీసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వారికి మీరు కానీ చూసుకుంటే 500 వరకు ఇక్కడ అప్లికేషన్ ఫీజు అనేది తీసుకుంటున్నారు. నేను చెప్పాను చూడ ఏజ్ అనేది మనకు 28 గుర్తుపెట్టుకోమన్నాను కదా. ఆ తర్వాత దాంట్లో ప్లస్ మీరు కానీ చూస్తే 5 years ఇక్కడ మనకు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి, ఓబీసీ వాళ్ళకి ప్లస్ మీరు కానీ చూసుకుంటే 3 yearsకి. అలానే ఇక్కడ మనకు క్యాస్ట్ వైజ్ కూడా డివైడ్ చేయడం జరిగింది. అన్ని కూడా రీడౌట్ అని చేసుకోవచ్చు. అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్స్లో ఎవరైనా జనరల్ పర్సన్స్ ఉంటే ప్లస్ 10 years, ఆ తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఎస్ఎస్టీ వాళ్ళు ఉన్నట్లయితే 15 years, అలానే ఫిజికల్ హ్యాండిక్యాప్స్లో ఓబీసీ ఉన్నట్లయితే 13 years వరకు మనకు ఏజ్ రిలాక్సన్స్ కూడా ఇక్కడ కల్పించడం జరిగిందండి. ఓకే, అలానే ఇందులో అప్లై చేయాలనుకున్న అభ్యర్థులకి మనకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. అయితే ఇందులో పార్ట్ 1 అలానే పార్ట్ 2 అనేది ఉంటుంది. అందులో మీకు ఏమంటే ఫస్ట్ మీరు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. హిందీ అలానే ఇంగ్లీష్లో ఇక్కడ మీకు ఏమిటంటే క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 12th క్లాస్ స్టాండర్డ్ మీద మీకు క్వశ్చన్స్ అనేది ఉంటాయండి. ఓకే, అయితే ఇందుకు మనకు పార్ట్ 1 చెప్పాను కదా, ఇక్కడ పార్ట్ 1లో అలానే పార్ట్ 2 ఉంటుంది. పార్ట్ 1 అనేది 90 minutes అనే టైం ఇస్తారు. 100 క్వశ్చన్స్ అనేది ఉంటాయి. ఎలాంటి మీరు కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎలాంటి నెగిటివ్ మార్క్స్ అనేది ఉండదండి. డైరెక్ట్గా ఇక్కడ మీకు ఎన్నైతే మార్క్స్ వస్తాయో అందులో అంతే ఉంటుంది. పార్ట్ 2లో మీరు కానీ చూసుకున్నట్లయితే 1 రాంగ్ ఆన్సర్కి మీకు నెగిటివ్ మార్క్ అనేది 1 అనేది మైనస్ అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ క్వశ్చన్స్ అలానే ఇక్కడ మీరు అన్ని కూడా మ్యాక్సిమం మార్క్స్ అనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇందులో చాలా ఈజీనండి, ఈజీగా మీరు పాస్ కావచ్చు. అయితే పూర్తి డీటెయిల్ కావాలనుకున్న వాళ్ళు సిలబస్ అనేది కూడా మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. అక్కడి నుంచి కూడా మీరు పొందుతారు. ఓకే, ఇంపార్టెంట్ డేట్లు మీకు తెలుసాయి కదా. ఇప్పుడు ఈ నెల 10వ తేదీ నుంచి స్టార్ట్ కావడం జరిగింది. అలానే వచ్చే నెల మనకు మార్చి 10 వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. ఈ అప్సెల్ వెబ్ పేజ్ మరిన్ని వివరాలు కూడా కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. వెంటనే వెళ్ళి చెక్ చేయండి. అలానే గూగుల్ ఎలా చెక్ చేసుకోవాలనేది కూడా నేను ఇప్పుడు మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేటెస్ట్ అప్డేట్స్ మీరు పొందాలి, ఇవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం మనం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీ మొబైల్లో ఉన్నటువంటి గూగుల్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన టాప్లో తెలుగు జాబ్ పాయింట్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన టాప్లో telugujob.com అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మన అప్సెల్ వెబ్ పేజ్ అనేది ఇలా మీకు ఓపెన్ అనేది అవుతుందండి. ఇక్కడే ఫస్ట్ నోటిఫికేషన్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ నోటిఫికేషన్ ఇక్కడ ఇచ్చాను, దీని మీద క్లిక్ చేసుకో. ఇవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు రీడౌట్ అని చేసుకోవచ్చు. పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా పోస్టల్ జీడీఎస్ సంబంధించి అప్డేట్ రావడం జరిగింది. దాని గురించి కూడా ఇక్కడ నైట్ అనేది ఇవ్వడం జరిగింది. వీడియో అయితే చేయలేదు. అలానే రైల్వే డిపార్ట్మెంట్లో కూడా మనకి ఏమిటంటే డేట్ అనేది పెంచడం జరిగింది. 16 February వరకు అయితే దానికి సంబంధించి ఎయిర్పోర్ట్స్లో కూడా మనకు 3,000 పైన ఉద్యోగాలు ఉన్నాయి. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా ఉద్యోగాలు ఉన్నాయి. ఇలా చాలా రకాల ఉద్యోగాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ రోజు మనం కానీ చూసుకునేది ఫస్ట్ నోటిఫికేషన్ కాబట్టి దీని మీద హెడ్డింగ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తేనే మనకి ఏంటంటే పేజ్ అనేది ఇలా మీకు ఓపెన్ అవుతుందండి. నెక్స్ట్ పేజ్ దీనికి సంబంధించి ఫుల్ మ్యాటర్ అనేది ఇక్కడ ఇచ్చాను. మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటుంది. తప్పనిసరిగా జాయిన్ అవ్వండి. లేటెస్ట్ అప్డేట్స్ అనేది మీరు పొందాలి అనుకుంటే ఇక్కడ మనకు జాబ్ లొకేషన్ కూడా లక్నోలో అయితే ఈ ఇన్స్టిట్యూట్ అయితే ఉంటుందండి. ఓకే, అయినప్పటికీ ఆల్ ఇండియన్ సిటిజన్ అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. పూర్తి డీటెయిల్ అనేది చాలా క్లియర్
అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే పీడిఎఫ్ అనేది కూడా ఇక్కడ మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మీకు పీడిఎఫ్ అనేది 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ అనేది మీకు తెలియచేయడం జరుగుతుంది. అప్లై చేయాలనుకున్న అభ్యర్థులు కిందికి కానీ వచ్చినట్లయితే ఇక్కడ మీరు కానీ కిందికి వచ్చినట్లయితే మీకు ఏమిటంటే ఈ నోటిఫికేషన్ చదివిన తర్వాత మీకు కిందికి వెళ్ళినట్లయితే ఇక్కడ ఏమిటంటే ఫ్రెండ్స్ ఒక అప్లై లింక్ అనేది ఆప్షన్ ఉంటుంది. ఆ అప్లై లింక్ మీద క్లిక్ చేసి వెంటనే అప్లై చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు కానీ ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు మీరు పొందాలి అనుకుంటే ఇక్కడ చూడండి అప్లై మీద క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవాలంటే నోటిఫికేషన్ డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. అప్లై మీద క్లిక్ చేసి అప్లైకి సంబంధించి అప్డేట్ అనేది ఇక్కడ మీకు కనపడుతుంది. అప్సల్ వెబ్ పేజ్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అన్నీ కూడా. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఎలా స్టెప్ అనేది కూడా చాలా క్లియర్ నోటిఫికేషన్ హౌ టు అప్లై అనేది అప్లికేషన్ ఫీజు ఆ తర్వాత మీరు కానీ చూసుకుంటే అప్లికేషన్ ఫిల్అప్ చేసి ఆ తర్వాత ఇక్కడ అన్ని డీటెయిల్స్ అనేది కూడా ఇచ్చారు. మీకు 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ అనేది తెలియజేస్తుంది మన తెలుగు జాబ్ పాయింట్. కాబట్టి మీరు కానీ మన ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే మీకు నచ్చినట్లయితే మనం చెప్పినటువంటి మ్యాటర్ మీకు వాల్యుబుల్ అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరు కూడా ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను.